మహాపరిశుద్ధుడా, మా కన్న తండ్రి, మరోసారి ఉన్నతమైన ఘనమైన నీ నామమునకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ, దేవా, మహోన్నతమైన నీ ఆలోచనలు, నీ ఉద్దేశాలు మా బ్రతుకుల గురించి, మా జీవితాల గురించి అపారమైన ఆలోచనలు కలిగి ఈ బ్రతుకులను మాకు తండ్రి ప్రసాదించి నీ సంకల్పాన్ని, నీ చిత్తాన్ని ఉద్ధరించాలన్న ఆశతో ఎదురు చూస్తున్న మా దేవా, అట్టి ఆలోచనలు పండించే దిశ వైపుగా మా బ్రతుకులను కట్టుకున్నట్టులో, మా బ్రతుకులను నీ ఆలోచనలలో ముందుకు నడిపించుకున్నట్టులో కృప చేయండి, సహాయం అందించండి. తండ్రి, చేరి వచ్చిన నీ పిల్లలంగా చెప్పబడుతున్న ప్రతి మాటలో పరమార్థాన్ని ఆలోచించుటలో తండ్రి సహాయం అందించండి. వచ్చిన పిల్లలను పేరు పైన దీవించి ఆశీర్వదించి ఈ సమయంలో విలువైన నీ మాటలను నీ పిల్లలతో పంచుకొనబోచుండగా సమయోచితమైన జ్ఞానము, మరి ముఖ్యంగా ఆత్మ సహాయాన్ని, ఆరోగ్యాన్ని దయచేయమని వేడుతూ సమస్త ఘనత, మహిమ, ప్రభావంలోకే చెల్లిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు పేరిట ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం మా కన్న తండ్రి, ఆమెన్. కూడి వచ్చిన ప్రేమైన దేవుని వారలారా, ప్రభువైన యేసుక్రీస్తు పేరిట వందనములు, శుభములు తెలియజేస్తూ మళ్ళీ మనందరికీ ఆయుష్ ఆరోగ్యాలతో మరొక ఈ చల్లటి లేదా మనకు సమయం మధ్యాహ్నం అవుతుంది. ఈ మధ్యాహ్న కాల సమయంలోనికి మనందరినీ తండ్రి తన పాద చెంతకు నడిపించిన విధానాన్ని బట్టి తండ్రి అయిన దేవాది దేవుడికి ప్రభువైన యేసుక్రీస్తు పేరిట కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ప్రియులరా, దేవుని యొక్క ఆలోచనలు, దేవుని యొక్క ఉద్దేశాలు మన బ్రతుకుల్లో, మన జీవితాలలో ఎన్నో ఆయన యొక్క ఆలోచనలు మన బ్రతుకులను ఉన్నత స్థితిలో నిలబెట్టేవి. మన బ్రతుకులు ఆ మహోన్నతమైన లోకాన్ని అందుకునేవిగా ప్రతినిత్యం, ప్రతిరోజు ఆ మాటలు మనలో, మన బ్రతుకుల్లో ఉండిపోవాలి. అందుకే మరొకసారి మళ్ళీ తండ్రి సన్నిధికి చేరుకున్నాం. చేరి వచ్చిన మనం చెప్పబడుతున్న ప్రతి మాటను ఓడేసి పట్టుకుందాం. ప్రతి మాట మన బ్రతుకును వెలిగించేది, మన జీవితాలను కట్టేది, మన జీవితాలలో ఉన్న లోటుపాటును తీసేసి సరిచేసేది. కాబట్టి ప్రతి ఒక్కరూ జాగ్రత్త వహిస్తూ మనుషులను, అంటే మీ మనసును, మీ ఆలోచనలను మీ యొక్క ఆధీనంలో ఉంచుకుంటూ జాగ్రత్తగా వినాలని కోరుతూ, మరి ఈరోజు కూడా ఒక అద్భుతమైన సంగతి మనతో దేవుడు మాట్లాడబోతున్నాడు. అంశముగా రాసుకునగలిగిన వాళ్ళు రాసుకోండి. దేవుడు మనలను పిలుచుటలో డ్యాస్ పెట్టి క్వశ్చన్ వేయండి. దేవుడు మనలను పిలుచుటలో. ప్రియమైన దేవుని వర్లరా, ఎక్కడో ఉన్న మన బ్రతుకులు, ఏమైపోయేవో మన బ్రతుకులు, అలాంటి పరిస్థితుల్లో ఉన్న మన బ్రతుకులను, మన జీవితాలను, చీకటిలో కురుకుపోయిన బ్రతుకు జీవిత విలువలను తెలుసుకోలేని దయనీయ పరిస్థితిలో ఉన్న మనలను ఆ మహోన్నతమైన ఆ దేవదేవుడు, ఆ కన్నతండ్రి మనలను పిలుచుటలో, మనలను తన దగ్గరికి తీసుకున్నటలో ఆయన ఉద్దేశం, ఆయన యొక్క ఆలోచనను ఒక్కసారి మనం చూడగలిగితే, ఎందు నిమిత్తం పిలిచాడో, ఎందుకోసం మనల్ని పిలుచుకోవలసిన అవసరత ఏర్పడ్డదో, నిన్ను పిలిచిన విధానాన్ని, మనల్ని పిలిచిన విధానాన్ని దేవుడు చక్కగా ఒక సందర్భంలో చూపిస్తున్నాడు. మనం చూడగలిగితే పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం. ప్రియులరా, పేతురు గారు మొదటి పత్రిక రాస్తూ 2వ అధ్యాయము 9వ వచనంలో, అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాణ్ణి
గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశము, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలై ఉన్నారు. ప్రేమైన దేవుని వారలారా, దేవుడు మనల్ని పిలుచుకున్న ఆ యొక్క పరమార్థం ఎంత అద్భుతమైనదో మనం చూడగలిగితే, అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నారు అన్నాడు. ప్రేమైన దేవుని వారలారా, ఇక్కడ మనల్ని పిలిచిన ఆ పిలుపును మీరు చూడండి. మనం ఎవరమో, మన స్థాయి ఏంటో, మన స్థితి ఏంటో, మనల్ని ఎందుకు పిలుచుకున్నాడో అని మనం చూడగలిగితే, ప్రేమైన దేవుని వారలారా, ఆయన యొక్క ఉద్దేశాన్ని మనం చూడగలిగితే, మనలను పిలిచిన వాణ్ణి గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము, మనల్ని పిలిచిన వాణ్ణి గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము. మనం ఎవరం అంట తెలుసా? ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన దేవుని సొత్తైన ప్రజలనై ఉన్నారు. ప్రేమైన దేవుని వారలారా, మన యొక్క స్థాయి, మన యొక్క స్థితి ఎంత గొప్పదో, ఎంత గొప్పదిగా ఉందో, ఎంత గొప్పదిగా మన బ్రతుకులను తీర్చిదిద్దాడో, ఏ స్థితిలో మనల్ని ఉంచాడో ఆ సంగతిని మనం మర్చిపోకూడదు. ఒక భయంకరమైన పరిస్థితిలో ఉన్న మన బ్రతుకులను, చీకటిలో ఉన్న మన బ్రతుకులను ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మనల్ని పిలిచాడు. పిలిచింది ఎందుకోసమయ్యా? ఎందుకు పిలుచుకున్నాడు? ఆ పిలుపు యొక్క పరమార్థం, మనం పిలవడంలో ఉన్న ఉద్దేశం ఏంటో దేవుడు చెప్తున్న మాటను మనం చూడగలిగితే, మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము మనము ఏర్పరచబడిన వారమంట. మనం ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహము అంట, పరిశుద్ధ జనాంగం అంట, దేవుని సొత్తైన ప్రజలమంట మనం. అయితే ప్రేమైన దేవుని వారలారా, ఎప్పుడైతే క్రీస్తు యేసులోనికి మనం బాప్తిజం తీసుకున్నామో, ఎప్పుడైతే క్రీస్తు యేసులోనికి మనం వచ్చామో, మన బ్రతుకంతా, మన జీవితమంతా, మన ఆలోచనలంతా క్రీస్తు ఆలోచనలై ఉండాలన్నది దేవుని యొక్క ఉద్దేశం అన్న సంగతి మర్చిపోకూడదు ప్రియులరా. మన మనసంతా ఎవరు ఉండిపోవాలో తెలుసా? మన ఆలోచనలంతా ఎవరై ఉండాలో తెలుసా? యేసుక్రీస్తు ప్రభుల వారై ఉండాలి. మన మనసంతా ఎవరై ఉండాలో తెలుసా? యేసుక్రీస్తు ప్రభుల వారై ఉండాలి. ఆయన ఆలోచనలు అయి ఉండాలి, ఆయన ఉద్దేశాలు అయి ఉండాలి. మన ఆలోచనలు కావచ్చు, మన నడవడిలు కావచ్చు, మన ప్రవర్తనలు కావచ్చు, టోటల్గా ఆయన అయి ఉండాలి మన బ్రతుకంతా. ఎందుకంటే ఒకప్పుడు చీకటిలో ఉన్న మనల్ని ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మనల్ని ఎందుకు పిలిచాడంటే, యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క గుణ అతిశయములను ప్రాచురము చేసేవారముగా ఉండడం కోసం మనకొక స్థాయిని, మనకొక ఉన్నతమైన స్థితిని మనకు కలుగజేశాడు. అది మాత్రం మర్చిపోకూడదు. ఈరోజు మన మనసంతా యేసుక్రీస్తు ప్రభుల వారై ఉండాలి. కానీ ఈరోజు మన మనసంతా, మన యొక్క మనసులో ఎవరికి చోటిచ్చాము, దేనికి చోటిచ్చాము అంటే క్రీస్తుకు చోటు లేదు. మన మనసు నిండా లౌక్యము,
లోకంలో ఉన్న ఆశలు, లోకంలో ఉన్న ఆనందాలు, లోకంలో ఉన్న సంపదలు, లోకంలో ఏవేవో కోరుకునే వాటితో నింపుకున్నాం మన మనసంతా తప్ప మన గుండెల నిండా క్రీస్తును నింపుకోలేదు. మన యొక్క బ్రతుకులో, మన యొక్క జీవితంలో, మన మనసులో క్రీస్తుకు చోటు ఇవ్వని వారంగా మనం ఉన్నామేమో ఒక్కసారి ఆలోచించుకోండి ప్రేమైన దేవుని వారలారా. మన స్థాయిని మనం మర్చిపోకూడదు ప్రియులరా. ఒకప్పటి స్థాయి దౌర్భాగ్య పరిస్థితి, ఒకప్పటి స్థితి భయంకరమైన పరిస్థితి, ఒకప్పటి స్థితి చాలా దయనీయమైన పరిస్థితి. ఏంటి ఒకప్పటి పరిస్థితి అంటే పాప పంకిలమైపోయిన బ్రతుకు, చీకటిలో బ్రతికిన బ్రతుకు. అటువంటి బ్రతుకులో నుంచి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మనల్ని తీసుకొని దేవుని సొత్తైన ఏం చేసుకున్నాడు, ఆయన ప్రజలుగా, పరిశుద్ధ జనముగా, రాజులైన యాజకులుగా వస్తుంది ఇక్కడ పెట్టినాను. రాజులైన యాజక సమూహముగా, దేవుని వంశముగా మనల్ని ఏర్పరచుకున్నాడు. ఇది మీరు గుర్తుపెట్టుకోండి. మన స్థాయి చూడండి ఎంత ఉన్నత స్థితిలోనికి వెళ్ళిపోయింది. మన యొక్క లేవలు ఎటువంటి స్థాయిలోనికి వెళ్ళిపోయింది. ఆ పూర్వపు స్థితి మన బ్రతుకులో ఎప్పుడు జ్ఞాపకం రాకూడదు. మన పూర్వస్థితి ఎప్పుడు జ్ఞాపకం రాకూడదు. ఒక ఉన్నత స్థాయిలోనికి మన బ్రతుకులు వెళ్ళాయి. ఆ ఉన్నత స్థాయిలో ఉన్న మన బ్రతుకులు క్రీస్తును మన గుండెల నిండా నింపుకోవాలి. క్రీస్తును మన యొక్క బ్రతుకులో, మన యొక్క జీవితంలో ఆయన ఉండిపోవాలని దేవుడు కోరుకున్నాడు ప్రేమైన దేవుని వారలారా. మన స్థాయి ఉన్నతమైన స్థాయి. ఇప్పుడు ఏమండి, ఒక మామూలు ఉద్యోగం నుంచి ఒక వ్యక్తి ఒక చిన్న ఉద్యోగం నుంచి ఒక పెద్ద స్థాయికి ఉద్యోగానికి వెళ్ళినప్పుడు, పెద్ద స్థాయి ఉద్యోగంలోనికి వెళ్ళినప్పుడు చిన్న స్థాయి ఉద్యోగాన్ని అస్సలు జ్ఞాపకం పెట్టుకోకూడదు. అతని స్థాయి గుర్తు చేసుకోవాలి. నేను ఇప్పుడు చిన్న స్థాయి ఉద్యోగస్తుడను కాను, ఒక పెద్ద కంపెనీకి ఒక మేనేజర్ను, ఒక మామూలు ఉద్యోగిని కాను. ఒక కంపెనీకి ఒక మేనేజర్గా ఉన్న వ్యక్తి ఒక మామూలు ఉద్యోగస్తుడిలా ప్రవర్తించకూడదు. ఎందుకు? అతని స్థాయి ఇప్పుడు ఏమైపోయింది? ఒక కంపెనీకే ఒక బాస్, ఒక కంపెనీకి ఒక పెద్ద మేనేజర్. అటువంటి వాడు ఒక మామూలు ఉద్యోగిలా ప్రవర్తిస్తే ఎలా ఉంటుంది చెప్పండి? అంటే అతని యొక్క స్థాయి ఏమైనట్లు? మామూలు ఉద్యోగిగా మళ్ళీ ఆలోచిస్తున్నాడు. అంటే ఏమండి, ఒకప్పుడు నువ్వు అటెండర్గా పనిచేసావు, ఇప్పుడు ఒక పెద్ద పోస్ట్ వచ్చింది, ఒక పెద్ద ఉద్యోగం వచ్చింది. నువ్వు అటెండరు పనిలో ఉండి ఆలోచిస్తావా? ఒక పెద్ద ఉద్యోగం వచ్చినప్పుడు ఆ పెద్ద ఉద్యోగంలో ఉన్న నీ స్థాయి గురించి ఆలోచించుకుంటావా? ఆలోచించండి. ఒకప్పుడు చిన్న స్థాయినిది, ఒక అటెండరు లేదా ఒక చీపురు ఊడ్చే స్థాయి కదా, ఏదో ఒక ఆఫీసులో ఏవో వస్తువులను తూర్చిపెట్టే పని. కానీ ఇప్పుడు నీ లెవెల్ మారింది, ఒక ఉన్నతమైన స్థాయిలో నీకు ఉద్యోగం వచ్చింది. ఆ ఉన్నతమైన స్థానంలో వచ్చిన ఆ ఉద్యోగాన్ని, ఆ బాధ్యతలనే గుర్తిస్తావా, లేదా ఆ బాధ్యతకు న్యాయం చేస్తావా, లేదా నేను ఇంకా అటెండర్నే, ఇంకా చిన్న స్థాయి వాడినే అని ఆలోచిస్తారా? అలా బాలస్వామి తడిబట్ట వేసుకో, రేపటి నుంచి ఖర్చీపులు తెచ్చుకొని అన్నా కదా, మంచిది ఖర్చీపులు తెచ్చుకోవడం. అవమ్మా, పిల్లలను కూడా చదువుకునేటప్పుడు ఖర్చీపులు పెట్టుకొని చదవనండి, చాలా మంచి ర్యాంకులు సాధిస్తారు పిల్లలు. 15 నిమిషాలకు ఒకసారి తడిగుడ్డతో ఇలా తూడ్చుకోవాలి కళ్ళు. అంతకంటే ప్రాముఖ్యమైనది ఈ స్టడీ. నీకు ఇక్కడ వస్తే నిద్రలో వస్తాయి. ఎందుకో అంటే జాగ్రత్తగా లేకపోవడం. ఇక్కడ వచ్చింది మనం ఒళ్ళు దగ్గర పెట్టుకొని బ్రతుకులను, జీవితాలను కట్టుకోవడానికి కదా. నేను చెప్పేది మీకు ఎందుకు నేను ఇంతగా పడి మీకు చెప్పవలసి వస్తుందంటే, మీరు ఆలోచించాలి. ఒకప్పుడు మామూలు స్థితి ఉన్న మీరు ఒక పెద్ద పొజిషన్లో వచ్చినప్పుడు ఆ పెద్ద పొజిషన్ గురించి ఆలోచించాలి తప్ప చిన్న స్థితిలో ఉన్న ఆ పొజిషన్ గురించి అసలు ఆలోచించకూడదు. ఎందుకు? మీ లెవెల్ ఏమైపోయింది?
పెరిగిపోయింది. ఒక పెద్ద పోస్టు, ఒక పెద్ద ఉద్యోగివి నువ్వు. ఆ ఉద్యోగిగా నువ్వు సేవలు అందించాలి తప్ప నేను ఇంకా అటెండర్ అని అవి ఇవి తూడ్చుకుంటూ ఉంటారా? ఎందుకు? అది ఆ స్థాయి నుంచి ఎక్కడ వెళ్ళావు నువ్వు? పెద్ద స్థాయికి వెళ్ళావు కాబట్టి ఆ పెద్ద స్థాయి నువ్వు చేయాలి. ఇంకా నువ్వు అంత స్థాయి వచ్చినా కూడా అటెండర్లా ప్రవర్తిస్తే ఇక నీకు పెద్ద ఉద్యోగం వచ్చినా నీకు ఇంకా అటెండర్కు నీకు ఏం లాభం? తేడా ఉంటుంది. తేడా ఉండాలన్నా ఉండకూడదా? ఒకప్పుడు అంటే నేను అటెండరు, ఇప్పుడు నువ్వు పెద్ద ఉద్యోగివి. ఆ పెద్ద ఉద్యోగివిలాగానే నువ్వేం చేయాలి? ప్రవర్తించాలి కదా. అదెంత వాస్తవమో. ఒకప్పుడు మనది పాప జీవితం, ఒకప్పుడు మనది పాపపు బ్రతుకు. అటువంటి పాప బ్రతుకునే వినాలి. ఇక్కడ నా దిక్కే చూడాలి మీరు. ఎవరు మీ ముందు వచ్చినా ఎవరిని చూడొద్దు, క్లాసే మీకు. ఒకప్పుడు పాపపు బ్రతుకు మనది, కానీ ఆ పాపపు బ్రతుకు నుంచి ఒక ఉన్నతమైన స్థితిలో మనల్ని నిలబెట్టుకున్నాడు దేవుడు. ఎలా నిలబెట్టుకున్నాడంట? ఏ స్థితిలో నిలబెట్టుకున్నాడంట? ఆయన యొక్క గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశము, రాజులైన యాజకులు, ఇంకేమన్నాడు? పరిశుద్ధ జనము, మనం దేవుని సొత్తైన ప్రజలం మనం. అటువంటి ఉన్నత స్థాయి మనకిచ్చాడు దేవుడు. ఆ స్థాయిలో ఉండి మనం ఆలోచించాలి. కానీ ఇంకా పాపపు జీవితంలోనే ఉండి పాపపు బ్రతుకులో పాపపు ఆలోచనలే ఆలోచించుకుంటూ ఉంటే ఈ స్థాయి మనం మర్చిపోయినట్లు ప్రియమైన దేవుని వారలారా. నీ స్థాయి ఏం స్థాయి తెలుసా? యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క గుణాతిశయములను ప్రచురము చేయు స్థాయినిది. అందుకు నువ్వు ఏర్పరచబడిన వంశానివి, దేవుని యొక్క సొత్తు, పరిశుద్ధ జనాంగము నువ్వు, రాజులైన యాజకులు మనం. అంతటి ఉన్నతమైన స్థాయిని, ఉన్నతమైన స్థానాన్ని దేవుడు మనకిచ్చాడు. అంతటి ఉన్నతమైన స్థాయిలో, అంతటి ఉన్నతమైన ఆలోచనలతో మనం ఆలోచించాలని దేవుడు మన బ్రతుకులో, మన జీవితంలో ఎప్పుడైతే బాప్తిజం తీసుకున్నామో, ఎప్పుడైతే క్రీస్తు యేసులోనికి వచ్చామో, మన యొక్క ఆలోచనలు, మన యొక్క జీవిత విధానం, మన యొక్క బ్రతుకు, మన యొక్క నడవడి, మన ప్రవర్తన అంతా క్రీస్తై మన గుండెల నిండా యేసుక్రీస్తు ప్రభుల వారై ఉండాలని ఆ దేవదేవుడు కోరుకున్నాడు. ఇక పాత బ్రతుకు, పాత జీవితం ఇక మన బ్రతుకుల్లో మళ్ళీ పునరావృతం కాకూడదు. ఆ స్థితి మనలో మళ్ళీ కనబడకూడదు. అది దేవుడు కోరుకుంటున్న ఆలోచన. చూసారా? మరి అలాంటివి ఏమైనా మనలో మళ్ళీ ఆ పాత బ్రతికే మళ్ళీ కనబడుతుందా? ఏమండి? ఒక చిన్న ఉద్యోగం పెద్ద ఉద్యోగంలోనికి వెళ్ళిపోయిన తర్వాత చిన్న ఉద్యోగం గురించి ఆలోచించాడు. నా లేవులు ఇప్పుడు మారిపోయింది, ఇప్పుడు ఒక పెద్ద కంపెనీకి ఒక పెద్ద మేనేజర్ని నేను అన్న ఆ స్థాయిని గుర్తు చేసుకుంటూ ఆ స్థాయికి తగ్గట్లు బ్రతుకుతాడా? ఒకప్పుడు నేను చిన్న ఉద్యోగిని అని ఆ స్థాయి గురించి ఆలోచించుకొని ఆ స్థాయిలానే బ్రతుకుతాడా? బ్రతకడు. మరి మనం ఒకప్పటి స్థితి భయంకరమైన స్థితి, చీకటిలో, పాపములో, భయంకరమైన ఆలోచనలతో బ్రతికిన బ్రతుకులు మనవి. అటువంటి స్థితిలో నుంచి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మనల్ని నడిపించాడు. నడిపించుకున్న దేవదేవుడు యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క గుణ అతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశము మనం, రాజులైన యాజక సమూహము, పరిశుద్ధ జనాంగము, దేవుని సొత్తైన ప్రజ. మనం ఇప్పుడు ప్రజలై ఉన్నాం. ప్రియమైన దేవుని వారలారా, మొదటి శతాబ్దపు క్రైస్తవ్యం అలానే బ్రతికిందండి, అలానే ఆలోచించింది. ప్రియమైన దేవుని వారలారా, వారి యొక్క పాత స్థితిని విడిచిపెట్టారు, వాళ్ళ స్థాయిని గుర్తించుకున్నారు. వారు ఎప్పుడైతే యేసుక్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించారో, యేసుక్రీస్తులోనికి ఎప్పుడైతే వాళ్ళు అడుగు పెట్టారో, వాళ్ళ యొక్క స్థాయిని గుర్తించుకొని వాళ్ళ బ్రతుకుల్లో, వాళ్ళ గుండెల నిండా క్రీస్తునే ఉంచుకున్నారు. వాళ్ళ మనసు నిండా క్రీస్తు ఆలోచనలతో నిండుకొని పోయాయి. ఆయన యొక్క ఉద్దేశాలతో, ఆయన యొక్క భావాలతో నిండుకొని పోయిన బ్రతుకులు మొదటి శతాబ్దపు క్రైస్తవ్యం. అలాంటి ఆలోచనలతో నీవు నేను ఉండాలన్నదే ఆ దేవదేవుడు ఉద్దేశం. తీతుకు రాస్తూ, అపొస్తలుడైన పౌలు తీతుకు రాస్తూ
2వ అధ్యాయము 14వ వచనంలో ఇక్కడ కూడా ఏం చెప్తున్నాడు చూడండి. ఆయన సమస్తమైన దుర్నీతి నుండి భయంకరమైన నీతి కాని ఆలోచనలో బ్రతుకుతున్నాం. దేవుని ఆలోచనలకు విరుద్ధంగా బ్రతుకుతున్న మన బ్రతుకులు సమస్తమైన దుర్నీతి నుండి మనల్ని విమోచించి, మనల్ని పరిశుద్ధపరిచి, మనల్ని పవిత్రపరిచి, ఉన్నతమైన ఆ వెలుగులోనికి మనల్ని నడిపించి విమోచించి, సత్క్రియలయందు ఆసక్తి గల ప్రజలను తన కోసము ఏం చేసుకున్నాడంటే తెలుసా? సత్క్రియలు చేసేవారుగా మనం ఉండాలని, సత్క్రియలు చేసేవారుగా మన బ్రతుకులు, మన జీవితాలను ముందుకు నడిపించుకోవాలన్న ఆలోచనలతో. సత్క్రియలు అంటే వాక్య సంబంధమైన పనులు. అవి దేవుడి పనులు, దేవుడికి సంబంధించిన పనులు. అవి ఏవైనా సత్క్రియలంటే దేవుడికి సంబంధించిన పనులు, దేవుడికి సంబంధించిన పనులు అవి ఏవైనా ఆ దేవుడికి సంబంధించిన పనులను లేదా ఆ దేవునికి సంబంధించిన పనుల యందు ఆసక్తి గల ప్రజలను దేవుడు లేదా యేసుక్రీస్తు ప్రభుల వారు తన కోసము మనల్ని అందరినీ పవిత్రపరచుకొని తన సొత్తుగా చేసుకున్నటకు యేసుక్రీస్తు ప్రభుల వారు తన్ను తానే మన కొరకు అర్పించుకున్నటువంటి ప్రేమైన దేవుని వారలారా, మన జీవితాలను పవిత్రపరచడానికి, మన బ్రతుకులు సత్క్రియలు చేయడానికి, సత్క్రియల యందు ఆసక్తి కలిగేవారుగా మనం ఉండాలని, సమస్తమైన దుర్నీతిలో, సమస్తమైన భయంకరమైన ఆలోచనలు ఉన్న మన బ్రతుకులకు విమోచన గావించి, మన బ్రతుకులకు ప్రక్షాళన గావించి, మన బ్రతుకులను పరిశుద్ధపరిచి సత్క్రియలందు ఆసక్తి గల ప్రజలను తన కోసము పవిత్రపరచుకొని, తన కోసము మనము బ్రతుకుతాము, తన కోసం నిలబడతామని మనల్ని అందరినీ పవిత్రపరచుకున్నాడంట. ఆయన రక్తంలో కడిగాడంట, మనల్ని తన సొత్తుగా చేసుకున్నాడంట. తన సొత్తుగా చేసుకోవడం కోసం తాను బలైపోయాడంట. ప్రేమైన దేవుని వారలారా, చూశారు? తన సొత్తుగా ఉండాలనుకున్నాడంట దేవుడు. ఎంత ఆలోచించాడండి మన గురించి. ఎందుకు నాయన అనంటే సత్క్రియల యందు ఆసక్తి కలిగిన వారుగా ఉండాలి. వాక్యపు ఆలోచనలతో బ్రతుకులను కట్టుకునేవారుగా, దేవుని వాక్యాన్ని బ్రతుకులో గుండెల నిండా నింపుకునే బిడ్డలుగా నా పిల్లలు ఉండాలి అన్న ఆలోచనలతో ఆ భయంకరమైన ఆ పరిస్థితుల నుంచి ఒక ఉన్నతమైన స్థితిలో మన బ్రతుకులను నిలబెట్టుకున్నవాడు ఆ పరలోకపు తండ్రి. మన స్థాయిని మనం గుర్తించుకోవాలి. మనం ఎవరమో మనకు అర్థం కావాలి. ఒకప్పుడు నేను పాపిని, ఒకప్పుడు నా బ్రతుకు చీకటిలో ఉన్నది, ఒకప్పుడు భయంకరమైన పరిస్థితుల్లో బ్రతికేవాడిని. ఇప్పుడు నా స్థాయి, నా లేవలు గొప్పది, ఉన్నతమైనది. ప్రభులవారి గుణాతిశయములను ప్రచురించు వాడనైన దేవుని ప్రజను, పరిశుద్ధ జనాంగమును, రాజులైన యాజకులను, దేవుని సొత్తును నేను అన్న స్థాయి నువ్వెప్పుడూ మర్చిపోకూడదు. లేదా ఆ పాపు జీవితంలోనికే మళ్ళీ వెళ్ళే ఆలోచనలోనికి మన బ్రతుకులు ఉండకూడదు. ప్రేమన దేవుని వారలారా, ఇంకేం లాభం అండి అసలు? మీకు అర్థం కావాలంటే ఇంకా ప్రియులరా, మీకు కొన్ని బాధ్యతలు ఇస్తారు. పిల్లలను మనం చూస్తే, ఇప్పుడు మన పిల్లలు రోజు రోజుకు సంవత్సరానికి ఒకసారి స్థాయి పెరుగుతూ పోతుంటుంది. 1వ తరగతి, 2వ తరగతి, 3వ తరగతి, 4వ తరగతి, 10వ తరగతి. ఇప్పుడు 10వ తరగతి వచ్చినప్పుడు 10వ తరగతి స్థాయిని గుర్తించాలి. కానీ 10వ తరగతి వచ్చినా కూడా 1వ తరగతి స్థాయిని గుర్తించుకుంటాడా? 1వ తరగతి స్థాయిలో ఉన్నట్లుగా ఉంటాడా? 10వ తరగతి స్థాయిలో ఉన్నట్లు ఉండాలన్నా? ఏమండి వినాలి బిడ్డ. 10వ తరగతి నేను అని ఆ స్థాయిని గుర్తించుకోవాలి బిడ్డ. ఆ 10వ తరగతి స్థాయిని గుర్తించుకోకుండా 1వ తరగతి స్థాయిని గుర్తించుకొని 1వ తరగతి వాడిలా ప్రవర్తించాడు అనుకోండి, ఎలా ఉంటుంది?
ఒకప్పుడు 9 సంవత్సరాల కిందట 1వ తరగతి, ఇప్పుడు నీవు 10వ తరగతి. ఇప్పుడు ఈ స్థాయికి ఈ లెవెల్ నీది. ఈ స్థాయికి నీవు ఈ లెవెల్లో ఉన్న నీవు దీనికి న్యాయం చేయాలి. ఒకప్పటి స్థాయి నీది చిన్నది, ఇప్పుడున్న స్థాయి నీవు 10వ తరగతి. అటువంటి స్థాయికి నీవు వచ్చావు. ఇప్పుడు మన జీవితాలు కూడా ఆలోచిస్తే ప్రియులరా, ఒకప్పుడు పాప జీవితం, ఇప్పుడు కూడా ఇంత ఉన్నతమైన స్థాయిలోనికి వచ్చి పాప జీవితం గురించే ఆలోచించి పాపపు ఆలోచనలతో ఉండడం అనేది ఎంతవరకు సబబు? మన బ్రతుకు నిండా, మన యొక్క మనసు నిండా ఎవరున్నారు ఒకసారి ఆలోచించండి. మన స్థాయిని మన స్థాయిని మనం గుర్తుంచుకుందాం ప్రియమైన దేవుని వారలారా. మన స్థాయి యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క గుణాతిశయములను ప్రచురించు నిమిత్తము, సత్క్రియలను చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశము మనం. మన స్థాయి ఉన్నతమైనది, ఆ స్థాయి మరవకూడదు మన బ్రతుకులో. అందుకే ప్రియమైన దేవుని వారలారా, మొదటి శతాబ్దపు క్రైస్తవ్యం ఎప్పుడైతే దేవుడిలోనికి వచ్చేసిందో, ఎప్పుడైతే క్రీస్తు యేసులోనికి బాప్తిజం తీసుకున్నారో, వాళ్ళ బ్రతుకంతా, వాళ్ళ జీవితం అంతా క్రీస్తు గురించే తప్ప మరొకటి వాళ్ళ బ్రతుకులో ప్రస్తావన లేదు. మనసు నిండా క్రీస్తే, వాళ్ళ జీవితం అంతా క్రీస్తే, క్రీస్తు ఆలోచనలతోనే వాళ్ళ బ్రతుకు, వాళ్ళ జీవితం. ఒక సందర్భాన్ని మనం చూడగలిగితే, ఇప్పుడు చూడండి, అపొస్తలుడైన పౌలు ఎటువంటి అద్భుతమైన ఆలోచనలు కలిగి ఉన్నాడో, ఎటువంటి ఆలోచనలతో నా బ్రతుకుందో, నా జీవితం ఉందో, ఉండాలో చెప్తున్నాడండి మనకు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం ప్రియమైన దేవుని వారలారా. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 1-2 వచనాలను మనం చూద్దాం. ఏమంటుండో చూడండి. సహోదరులారా, ఏనండమ్మా, సహోదరులారా, నేను మీ యొద్దకు వచ్చినప్పుడు వాక్చాతుర్యంతో కానీ జ్ఞానాతిశయంతో కానీ దేవుని మర్మమును మీకు ప్రకటించు వచ్చిన వాడను కాను. ఏమండి, నేను మీ యొద్దకు వచ్చినప్పుడు వాక్చాతుర్యముతో కానీ జ్ఞానాతిశయముతో కానీ దేవుని మర్మమును, దేవుని ఆలోచనను మీకు ప్రకటించ వచ్చిన వాడను కాను. వాక్చాతుర్యము అంటే ప్రియులారా, కొందరు కొందరి నోటి మాటలతో ఆకట్టుకుంటారు. అరే, ఈ వ్యక్తి మాట్లాడితే అలానే వినాలనిపిస్తుంటుంది, ఆ వ్యక్తి జోలు పెడితే అలానే వినాలనిపిస్తుంటుంది. అట్లాంటి వాళ్ళను వాక్చాతుర్యం. కొంతమంది వ్యక్తులు మాటలతో కట్టిపడేస్తుంటారు, కొంతమంది వ్యక్తులు మాటల గారెడితో మనుషులను కట్టేస్తుంటారు. అటువంటి ఆలోచనలతో నేను మీ దగ్గరికి రాలేదు. అటువంటి వాక్చాతుర్యంతో, నా యొక్క జ్ఞానంతో ఉప్పొంగి నేను తప్ప మీకు దిక్కెవరు లేరు, నేనే జ్ఞానిని అన్న ఆలోచనలో అతిశయము నాకు లేదు. అటువంటి వాక్చాతుర్యంతో కానీ జ్ఞాన అతిశయంతో కానీ దేవుని మర్మమును మీకు ప్రకటించుటకు వచ్చిన వాడను కాను. మరి ఎలా వచ్చాడు అని అంటే, అతని గుండెల నిండా ఎవరున్నారంట తెలుసా? గుండెల నిండా ఎవరిని పెట్టుకున్నాడో, మనసంతా ఎవరుండిపోయారో తెలుసా? ఆయన ఇప్పుడు మాట్లాడుతున్నాడు. ఎలా వచ్చానంట తెలుసా మీ దగ్గరికి? 2వ వచనంలో, నేను యేసుక్రీస్తును అనగా సిలువ వేయబడిన క్రీస్తును తప్ప. నేను మీ దగ్గరికి వచ్చినప్పుడు ఏ ఆలోచనలతో వస్తున్నానో తెలుసా? నేను యేసుక్రీస్తును అనగా సిలువ వేయబడిన యేసుక్రీస్తును తప్ప మరి దేనిని మీ మధ్య నేను ఎరుగకుందునని నిశ్చయించుకొంటిని. ఇంతకు తప్ప మరొకటి మన మధ్య ఇంకేమీ లేదు. యేసుక్రీస్తు, సిలువ వేయబడిన క్రీస్తు గురించి చెప్పడమే తప్ప మరొక ప్రస్తావనకంటూ ఆలోచన లేదు నా దగ్గర. నేను మాట్లాడితే క్రీస్తు గురించి, నేను మాట్లాడితే సిలువ వేయబడిన క్రీస్తు గురించి తప్ప మరొక ఆలోచన మన మధ్య ఉండదు. అంత గొప్పగా ఆయన జీవితం ముందుకు సాగిందటండి. మాట్లాడితే నేను క్రీస్తు గురించే తప్ప మరొకటి నా బ్రతుకులో లేదు. చూసారా ఎంతగా యేసుక్రీస్తు ప్రభుల వారిని తన గుండెల నిండా, తన మనసు నిండా నింపుకున్నాడో ఒక్కసారి ఆలోచించండి ప్రియమైన దేవుని వారలారా. మనం మాట్లాడితే క్రీస్తు గురించేనా? నేను క్రీస్తు గురించి తప్ప మరొక్కటి నేను మాట్లాడలేను, జాలను, వల్ల పడదు, నా వల్ల కాదు, ఇంకొకటి నేను మాట్లాడలేను, మాట్లాడడానికి నాకు ఆ అవకాశం లేదు. మాట్లాడితే క్రీస్తు గురించి తప్ప
సిలువ వేయబడిన క్రీస్తు గురించి తప్ప మరొకటి నేను మీ మధ్యన నేను మాట్లాడడానికి ఇష్టపడట్లేదు. మనమేం మాట్లాడతామంటే ఇద్దరు వ్యక్తులు కలిస్తే ఎన్నో భయంకరమైన ఆలోచనలు మన గుండెల నిండా క్రీస్తు నిండి ఉంటే క్రీస్తు కొరకు క్రీస్తు గురించి మాట్లాడేదాను. మన యొక్క స్థాయిని మనం మర్చిపోయాం. నీ స్థాయి ఏంటో తెలుసా? యేసుక్రీస్తు ప్రభువారి యొక్క గుణ అతిశయములను ప్రచురించువారము మనం. అందుకే ఇక్కడ అపొస్తలుడైన పౌలు మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? యేసుక్రీస్తును అనగా సిలువ వేయబడిన యేసుక్రీస్తును తప్ప మరి దేనిని మీ మధ్య నేను ఎరుగకుందును. ఇది తప్ప మరొకటి మన మధ్య లేదు. బా, ఎంత అద్భుతమైన మాట అండి. సిలువ వేయబడిన యేసుక్రీస్తును తప్ప, సిలువ వేయబడిన యేసుక్రీస్తు గురించి ఎందుకు ప్రస్తావన చేస్తున్నాడు తెలుసా? సిలువ వేయబడిన క్రీస్తు దగ్గర యేసుక్రీస్తు ప్రభుల వారి గుణాతిశయములు కనబడుతున్నాయి. సిలువ వేయబడిన క్రీస్తు దగ్గర గుణాతిశయములు కనబడుతున్నాయి. సిలువ వేయబడిన క్రీస్తు దగ్గర యేసుక్రీస్తు యొక్క గుణము గొప్పదిగా కనబడుతుంది. సిలువ వేయబడిన క్రీస్తు దగ్గర యేసుక్రీస్తు గుణము ఎంత గొప్పగా కనబడుతుందంటే, ప్రేమైన దేవుని వారలారా, మనం చేసిన పాపాలకు పరిహారము ఈ సిలువ వేయబడిన క్రీస్తు దగ్గర దొరుకుతుంది. మనము చేసిన ప్రతి పాపములకు, మనిషి చేసిన పాపాలకు సిలువ వేయబడిన క్రీస్తు దగ్గర పరిహారము దొరుకుతుంది. కాబట్టి సిలువ వేయబడిన క్రీస్తును నేను ప్రకటిస్తున్నాను. సిలువ వేయబడిన క్రీస్తు దగ్గరికి నీవు వచ్చేస్తే నీవు చేసిన పాపాలకు పరిహారము దొరుకుతుంది. సిలువ వేయబడిన క్రీస్తు దగ్గర ఉన్న అతిశయం ఏంటయ్యా అంటే, సిలువ వేయబడిన యేసుక్రీస్తు దగ్గర మనందరి కొరకు మరణించిన యేసుక్రీస్తు మరణించి సమాధి చేయబడి మూడో దినాన తిరిగి లేచి మహోన్నతమైన ఆ నిత్యత్వాన్ని అందుకోగలిగాడు. అది అతిశయము ఏంటయ్యా అంటే, యేసుక్రీస్తు ప్రభుల వారు నిత్యత్వానికి, మహోన్నతమైన లోకానికి అర్హత పొందుకున్నవాడు. అటువంటి అర్హతను నీవు కూడా సంపాదించుకునే గొప్ప అవకాశం ఉంది. అది అతిశయము. ఆ సిలువ వేయబడిన క్రీస్తును నేను ప్రకటిస్తున్నాను అన్నాడండి. ఎంత గొప్ప సంగతి ఉందో తెలుసా? సిలువ వేయబడిన క్రీస్తు దగ్గర ఎంత గొప్ప గుణం ఉందో తెలుసా? ఈ గొప్ప గుణం ఏంటో తెలుసా? ప్రతి మనిషి యొక్క పాపాన్ని క్షమించే, ప్రతి మనిషి యొక్క పాపానికి ప్రాయశ్చిత్తం దొరికే ఒక అద్భుతమైన అవకాశాన్ని దేవుడు యేసుక్రీస్తు సిలువ దగ్గర ఆయన కాల్చిన రక్తము ద్వారా మనుషుల యొక్క జీవితాలు ప్రక్షాళన గావించబడతాయి. మనిషి యొక్క బ్రతుకులు పాప విమోచన గావించబడి మనుషుల యొక్క జీవితాలకు పరిహారము నొందే గొప్ప అవకాశము క్రీస్తు సిలువ దగ్గర ఉంది. ఆ గొప్పదైన గుణమును ఈ ప్రపంచానికి చాటి చెప్పవలసిన అతి ప్రాముఖ్యమైన బాధ్యత ఈరోజు క్రైస్తవుడా నీ మీద, నా మీద ఉంది. క్రీస్తు యొక్క గుణమును, ఆయన యొక్క అతిశయమును ఈరోజు ప్రచురము చేయవలసిన బాధ్యత నీది. అది నీ స్థాయి, అది మన బ్రతుకులో ఉన్న స్థాయి, అది మన బ్రతుకులో ఉన్న గొప్పతనం, అది మన బ్రతుకులో అటువంటి స్థాయిలో మన బ్రతుకు ఉండాలి. ఇక నీ బ్రతుకు ఎలా ఉంది? పాప జీవితంలో ఉన్న బ్రతుకు, ఒకప్పటి చీకటిలో ఉన్న జీవితం గురించిన ఆలోచనలే తప్ప ఈరోజు ఒక ఉన్నతమైన స్థితిలోనికి నేను వచ్చాను. దేవుని సొత్తును, దేవుని ప్రజను, పరిశుద్ధ జనాంగమును, రాజులైన యాజక సమూహమును నేను ఆ దేవదేవుడి యొక్క కుమారుడైన యేసుక్రీస్తు యొక్క గుణమును, ఆయన యొక్క అతిశయమును ప్రచురించేవాడును నేను. నా బ్రతికంతా నా యొక్క గుండెల నిండా యేసుక్రీస్తు, సిలువ వేయబడిన యేసుక్రీస్తే తప్ప మరొకటి లేదు. ఆ క్రీస్తును గొప్పగా ప్రపంచానికి చూపించవలసిన బాధ్యత, భాగ్యం నా మీద ఉంది.
అందుకే యేసుక్రీస్తు ప్రభుల వారిని ప్రేమైన దేవుని వారలారా 20 అపొస్తల కార్యం 27వ వచనంలో మనం చూడగలిగితే 27వ వచనంలో 20వ అధ్యాయము 27వ వచనంలో దేవుని సంకల్పమంతయు మీకు తెలియకుండా నేనేమీ దాచుకొనలేదు, ఏమీ దాచుకోకుండా సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటిస్తున్నాడండి ప్రేమైన దేవుని వారలారా. ఎవరిని ప్రకటించాలో తెలుసా? ఈరోజు మనం సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించాలి. ఎందుకు సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించాలో తెలుసా? సిలువ వేయబడిన క్రీస్తులో ఒక అద్భుతమైన గుణం, ఆ గుణం ఏంటో తెలుసా? పాపం చేసిన మనిషికి పరిహారము, పాపం చేసిన మనిషికి విమోచన, పాపం చేసిన మనిషికి యేసుక్రీస్తు రక్తములో కడుక్కునే ఒక గొప్ప అవకాశము యేసుక్రీస్తు సిలువ వేయబడిన ఆయన యొక్క ఆలోచన మనిషి యొక్క బ్రతుకులను, మనిషి యొక్క జీవితాలను వెలిగించే ఒక గొప్ప అవకాశం సిలువ వేయబడిన క్రీస్తులో ఉంది అన్నది ఈరోజు ప్రపంచానికి చాటి చెప్పవలసిన అవసరత ఉంది ప్రేమైన దేవుని వారలారా. ఆ గొప్పదైన గుణము సిలువ వేయబడిన క్రీస్తులో కనబడుతుంది. ఈ పాప పంకిలమైపోయిన ఈ ప్రపంచాన్ని ప్రక్షాళన గావించబడింది సిలువ వేయబడిన యేసుక్రీస్తు జీవితం. కాబట్టి ఆ సిలువ వేయబడిన యేసుక్రీస్తును ఈరోజు మన బ్రతుకుల్లో, మన జీవితాల్లో ప్రచురం చేసే గొప్ప ఉన్నతమైన స్థానం, ఉన్నతమైన భాగ్యం, ఉన్నతమైన స్థాయిని కలిగి ఉన్నవారం ప్రేమైన దేవుని వారలారా. అందుకే మన బ్రతుకుల్లో ఏది దాచుకోకుండా ఇక మన బ్రతుకంతా, మన జీవితం అంతా క్రీస్తును ప్రకటించుకుంటూ ముందుకు వెళ్ళాలి తప్ప మరొకటి మన జీవితంలో లేదు. ఎందుకంటే ప్రేమైన దేవుని వారలారా, ఎంత అద్భుతంగా మాట్లాడాడో తెలుసా? ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనల్ని అందరినీ విమోచించి సత్క్రియల యందు ఆసక్తి గల ప్రజలుగా, దేవుని యొక్క వాక్య సంబంధమైన ఆలోచనలోనే మన బ్రతుకులు ఉండాలని తన ప్రజలుగా తన కోసము పవిత్రపరచుకొని తన సొత్తుగా చేసుకొనుటకంట నీవు తన దానివిగా, నేను తన వాడినిగా ఉండడం కోసం ఆ యేసుక్రీస్తు ప్రభుల వారు తన్ను తానే మన కొరకు అర్పించుకున్నాడంట ప్రేమైన దేవుని వారలారా. ఆయన వారముగా, ఆయన దానివిగా నీవు నేను ఉండాలని యేసుక్రీస్తు ప్రభుల వారు మన కొరకు అర్పించుకున్నాడంట. అందుకే మనల్ని పవిత్రపరచుకున్నాడు. అందుకే మనకు యేసుక్రీస్తు ప్రభుల వారి మరి ఆ యొక్క శిలువ యాగం దగ్గరికి మనం వెళితే, ఆ శిలువ యాగాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే మన యొక్క పాపాలకు ప్రాయశ్చిత్తం, మన పాపాలకు పరిహారము సిలువ వేయబడిన క్రీస్తు దగ్గర మనకు దొరుకుతుంది ప్రేమైన దేవుని వారలారా. అందుకు యేసుక్రీస్తు ప్రభుల వారు సిలువ వేయబడ్డాడు మన కోసం. ఈ ప్రపంచ ప్రజలందరినీ కాపాడుకునే ఒక అద్భుతమైన అవకాశం అది. ఈ ప్రపంచానికి ఒక అద్భుతమైన అవకాశం. పాపం చేసిన ప్రతి వాడికి పరిహారము ఎక్కడ దొరుకుతుంది అంటే సిలువ వేయబడిన క్రీస్తు దగ్గరికి రా. సిలువ వేయబడిన క్రీస్తు దగ్గరికి వచ్చి శరణుడు ఆ పరలోకపు తండ్రి నీ పాపాలకు పరిహారం యేసుక్రీస్తు ద్వారా నీకు అవకాశం అనుగ్రహిస్తాడు అని ఈరోజు గొంతెత్తి ఈరోజు లోకంలోనికి వెళ్ళి ప్రతి ఒక్క వ్యక్తిని క్రీస్తు శిలువ యాగం దగ్గరికి నడిపించవలసిన బాధ్యత, భారం నీ మీద నా మీద మోపబడి ఉంటే మన జీవితాలు ఎక్కడున్నాయి, ఎక్కడ ఆగిపోయాయి, ఏ స్థితిలో ఉన్నాం ప్రేమైన దేవుని వారలారా? బాప్తిజం తీసుకొని యేసుక్రీస్తులోనికి అడుగు పెట్టబడిన మన బ్రతుకులో మోపబడిన అతి ప్రాముఖ్యమైన బాధ్యత ఇదిరా. మనం ఏం చేస్తున్నాం చెప్పండి ప్రియులరా? ప్రియులరా, గలతీలకు రాసిన పత్రిక అపొస్తలుడైన పౌలు చూడండి ఏం మాట్లాడుతున్నాడు. అపొస్తలుడైన పౌలు గలతీలతో మాట్లాడుతున్నమాట. ఎందుకు అటు ఇటు ఎందుకు వెళ్తున్నారు మీరు? స్కూల్లో అట్లనే వెళ్తారా? బెత్తం ఎరుగుతుంది మీకు. ఇంకోసారి లేచిపోతారంటే క్లాస్ అయిపోయినంత వరకు కదలొద్దు. మీకు సండే స్కూల్ నుంచి కిందికి వచ్చిన తర్వాతనే ఏదైనా పాస్ అక్కడ వెళ్ళిపోతే వాషింగ్కి ఏమంటారు,
ఎక్కడైనా మీరు వెళ్ళిపోవాలంటే వాష్రూమ్స్కి అప్పటికే వెళ్ళిపోవాలి. కానీ మధ్యలో అటు ఇటు తిరిగారనుకోండి, మీకు బెత్తం పడుతుంది. ఇప్పటి నుంచి వాష్రూమ్ అప్పుడే చూసుకోవాలి, కానీ అటు ఇటు తిరగొద్దు, డిస్టర్బ్ చేయొద్దు క్లాసును. గలతీలకు రాసిన పత్రిక 6:14 గలతీలకు రాసిన పత్రిక 6:14 ఇక్కడ చూడండి, అపొస్తలుడైన పౌలు ఇంకేం నిర్ణయించుకున్నాడు, ఏమని మాట్లాడుతున్నాడు ఇక్కడ. 6:14 పెన్ను లేదా, బైబిల్ లేదా, నోట్స్ లేదా? లేదు నోట్సు. స్కూల్కి వెళ్తావు, అలానే పోయి కూర్చుంటావు స్కూల్లో. ఒక్క నోట్స్ కూడా లేదా నీకు? ఏమ్రా తేజ, నోట్స్ లేదు వానికి? మరి నీవేం చేసినావురా? నీకు ఫస్ట్ పడాలిరా బిడ్డ. నిన్ను ఇంకోసారి ఈయన పెట్టుకొని దీనికి వేయలేడా తీస్తా. నువ్వు నోట్స్ తీసుకొని నాకు కనబడకపోతే. ఇక్కడ అందరి గురించి చెప్తున్నారు, చిన్నపిల్లలందరూ. ఇక్కడ నుంచి సిస్టమేటిక్ మనం లేకపోతే మిమ్మల్ని ఇక్కడనే మీ వాళ్ళని ఇంటికి పంపించేస్తాం, మీ అమ్మ నాన్నలను. మీరు రాకపోయినా ఇంటికాడ నుంచి గుంజుకొచ్చి పాఠాలు చెప్తాం. అర్థమైందా? ఇంకోసారి నోట్స్ లేకుండా వస్తావా? నోట్స్ లేకుండా రాకూడదు, నోట్స్ తీసుకొని రావాలి, చెప్పింది రాయాలి. ఓకేనా? ఎవరు లేచిపోవద్దు, మీ అమ్మ నాన్నల దిక్కు చూడకండి. ఇక్కడ ఉన్నంతసేపు నా ఆధీనంలో ఉండాలి. అర్థమైందా? జాగ్రత్త బిడ్డ, తోలు తీస్తా. అర్థమైందా? ఏమనుకుంటున్నారు? అటు ఇటు వెళ్ళొద్దు. దేవుడు ఏం చేస్తాడు తెలుసా? ఒలుస్తాడు, చర్మాన్ని ఒలిచేస్తాడు. దేవుడి సన్నిధి ఇది, మర్చిపోకూడదు బిడ్డ. దేవుని సన్నిధిలో భయభక్తులతో ఉండాలి. ఓకేనా? 6:14 గలతీలకు రాసిన పత్రిక 6:14 అయితే మన ప్రభువైన యేసుక్రీస్తు శిలువ యందు తప్ప మరి దేని యందును అతిశయించుట నాకు దూరం అవును కాక అంటున్నాడు తెలుసా? అబ్బా, ఇక ఏది నాకొద్దు నా బ్రతుకులో. దేని గురించిన ప్రస్తావన నా బ్రతుకులో లేదు. నేను దేని గురించి మాట్లాడాలి, దేని గురించి నేను ప్రస్తావన తెలుసా నా బ్రతుకులో? మన ప్రభువైన యేసుక్రీస్తు శిలువ యందు తప్ప. శిలువ యందు ఏముంది అంటే యేసుక్రీస్తు యొక్క గుణం ఉంది, యేసుక్రీస్తు యొక్క అతిశయం ఉంది. అది తప్ప ప్రపంచానికి నేను పరిచయం చేయవలసింది మరొకటి లేదు. యేసుక్రీస్తు శిలువ యందు తప్ప మరి దేని యందు అతిశయించుట నాకు దూరం అవును గాక. దేని గురించి నా బ్రతుకులో ఉండొద్దు, దేని గురించి చింతన నాకొద్దు. దానివలన నాకు లోకమునకు నేనును సిలువేయబడి, చదవాలి దాని కింద ఏముందో, సిలువేయబడి లోకమునకు నేనును సిలువేయబడి. చూశారా? లోకంతో కట్టుదిట్టమైన నిర్ణయాలు తీసుకున్నాడండి. ఇక లోకం జోలికి నేను వెళ్ళను, లోకం జోలి నాకొద్దు నా బ్రతుకులో. ఎంత ఉన్నతమైన ఆలోచనలు అండి. సిలువ వేయబడిన క్రీస్తును తప్ప మరొకటి నా బ్రతుకులు లేదు. ఇంకా బ్రతుకు నిండా, గుండెల నిండా, మనసంతా ఆయన ఆలోచనలంతా యేసుక్రీస్తు ప్రభుల వారే నిండిపోయాడండి. ఆయన స్థాయిని ఆయన గుర్తించాడు. ప్రేమైన దేవుని వారలారా, మరి నీ స్థాయి, నా స్థాయిని గుర్తించొద్దు? ఎందుకు ఏర్పరచబడ్డం మనం? ఎందుకు మనల్ని పిలుచుకున్నాడు? ఎందుకు యేసుక్రీస్తులోనికి నీవు నిలబడ్డావయ్యా? అసలు ఈ సంగతి తెలుసుకోకపోతే నువ్వు దేవుడిలోనికి వచ్చి కూడా లాభం ఏమిటి చెప్పు? దేవుడిలో ఉండి కూడా నీ స్థాయిని గుర్తించుకోకపోతే దానికి నీవు న్యాయం ఏం చేస్తున్నట్లు ఒకసారి ఆలోచించండి. ఒక మహోన్నతమైన జీవితానికి, మహోన్నతమైన లోకానికి అర్హత సంపాదించుకునే ఒక అద్భుతమైన అవకాశము యేసుక్రీస్తు ద్వారా ఉంది నాయన. యేసుక్రీస్తు రక్తంలో నీ పాపాలకు పరిహారం ఉంది. యేసుక్రీస్తు నీ పాపముల కోసము చనిపోయి, మరణించి, సమాధి చేయబడి తిరిగి లేచాడు. లేచిన యేసుక్రీస్తు ప్రభువారు మహోన్నతమైన లోకాన్ని చేరుకున్నాడు. అదే స్థితిలోనికి నీ బ్రతుకు కూడా వెళ్ళబోతుంది. ఒక నిత్యత్వంలో నీ బ్రతుకు చేరబోతుంది. అటువంటి గొప్ప అవకాశం క్రీస్తు ద్వారా ఉంది. ఆ గొప్ప అవకాశం ఆయన ద్వారానే మనం పొందుకునే అవకాశం ఉంది. ఆ మహోన్నతమైన లోకం ఇంకా మరొక దానితో లేదు, మరొక ఆలోచన లేదు మన బ్రతుకులో. అలాంటప్పుడు ఇంకేం దాని గురించి, ఇంకొక దాని గురించి ఆలోచించడం ఏంటి? ఇంకొక దాని గురించి ఆలోచనలోనికి వెళ్ళడం ఏంటి? అసలు ఎందుకు అర్థం కావట్లేదు? ఎందుకు ఆలోచించే శక్తి లేదు మీకు? మిమ్మల్ని అడుగుతున్నాను నేను.
ఎందుకు మనకు కనువిప్పు కలగట్లేదు? ఎందుకు మన బుర్రలు, మన యొక్క మనసు, మన ఆలోచనలు తెరవబడట్లేదు? చిన్న చిన్న విషయాలను అర్థం చేసుకుంటారే. టీవీలో వచ్చే సీరియల్స్తో సహా కట్టు కథలు చూసారా? కట్టు కథలండి, కట్టు కథలు అవి మనుషులు కల్పించిన కథలండి. అవి సున్న పొల్లు పోకుండా ఇచ్చి చెప్తారే. ఒక బట్టల షాప్లోనికి వెళితే ఒక దగ్గర ఒక శారీ ఒక అమ్మది చూశారంటే ఆ అమ్మ శారీని గుర్తు పెట్టుకొని షాపుని అలసి ముప్పు తిప్పలు పెట్టి అన్ని సీరియల్ తీసేసి నాకు నచ్చలే అని వెళ్ళిపోతావు. వాడు మళ్ళా ఎక్కడ దగ్గర బాబు కొంటదనుకున్నాను, ఇన్ని తీసేసి వెళ్ళిపోయావు, నచ్చలే అంటావు ఒక మాటతో. ఎందుకు? నీకు కుదరలే, నీకు నచ్చలే, ఆ యొక్క రంగు, ఆ మోడల్ నీకు దొరకలే, అదే కావాలి నాకు, అంతే. బుర్ర ఎంత పని చేస్తుంది చూడండి మీదే. ఎందుకమ్మా అర్థం చేసుకోరు? ఎందుకయ్యా దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు మీకు మీ మనసులు, మీ ఆలోచనలు ఎందుకు లోకంలోనికి వెళ్ళాలి? బాగా అదే పేరుకుపోయిందా? మన బుర్రలో అదే పేరుకుపోయింది కదా. తీసేసుకుందాం. మనకు లాభం లేనిది, మనల్ని ప్రయోజన స్థితిలోనికి నడిపించినది మన బుర్రలో ఎందుకు పెట్టుకొని 2 రోజులుండే ఈ చిన్న జీవితంలో ఒక మహోన్నతమైన బ్రతుకు యేసుక్రీస్తు ద్వారా దేవుడు మనకు కల్పించబోతున్నాడు కదా. అటువంటి ఆలోచనల దగ్గరికి వచ్చినప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని భయభక్తులతో మనం మన పిల్లలను నిలబెట్టుకుంటేనే తప్ప ఒక మహోన్నతమైన లోకం దక్కదు కదా, దొరకదు కదా. చిన్న చిన్న స్కూళ్ళు, ఇవన్నీ చిన్న ఈ స్కూళ్ళు పాఠాలు ఉంటాయి చూశారు బడిలో, చిన్నవి అవి అర్థమైతే బుర్రలకు, ఇవి ఎక్కవు. మీరు డిగ్రీలు చదివినా, ఉద్యోగాలు చేసినా చిన్న జీవితానికి తల్లి. ఇది మన బ్రతుకులు లేకపోతే అది ఎంత ఉన్నా, చదువులు డిగ్రీలు ఎంత ఉన్నా సున్నా. నీ బ్రతుకులో క్రీస్తు లేకపోతే బ్రతికే సున్నా. ఇది ప్రాముఖ్యం రా బాబు. దీని గురించి మీ పిల్లలను భయభక్తులు కలిగించండి. ఒక మాస్టర్కు చెప్తాను, స్కూల్లో ఉన్న మాస్టర్ను తీసుకొచ్చి నీ పిల్లోడికి భయం పుట్టిస్తున్నావు, కానీ ఒక పాస్టర్కు చెప్పి నీ ఒళ్ళు నిన్ను ఒలిపిస్తారా అని, లేదా దేవుడు చూస్తున్నాడు, ఆ దేవుడు నీ ఒళ్ళు ఒలిచేస్తాడు, నిన్ను తొక్కేస్తాడు అని దేవుడిని ఒక్కసారి తీసుకొచ్చి ఎందుకు అని భయపెట్టి దేవుని పైన ప్రేమ కానీ దేవుని పట్ల భయభక్తులు కానీ చూపించవు. వద్దు, ఇది పనికిరాని అనుకున్నావు, పనికొచ్చేది అదన్నావు. నేను వద్దని నేను చెప్పట్లేదు చదువులో, అంతకంటే ప్రాముఖ్యమైన ఈ దేవుని మాటలు కదా ప్రియమైన దేవుని వారలారా. చూశారా? ఏ దాంట్లో మనం ఉన్నతంగా ఉండాలో ఆ దాంట్లో ఉన్నతమైన భావాలు కలిగి ఉండకుండా సాతానుడు మనల్ని ఎలా దొబ్బేసుకుపోతున్నాడో ప్రియులరా. వీటికి వచ్చి ఏదో మాట్లాడనన్నా మాట్లాడతారు. ఇక్కడ సన్నిధికి చేరుకున్నారంటే, ఎప్పుడైతే చర్చి సన్నిధికి చేరుకున్నారంటే మరొక ప్రస్తావన ఉండకూడదండి. నీ సీర ఎలా, ఆ సీర ఎలా, ఆ సీర ఎలా, ఆ బట్ట ఎలా, ఈ బట్ట ఎలా, నిన్నెక్కడ పోయినావు, మొన్నెక్కడ పోయినావు, ఆ రోజు ఎక్కడ పోయినావు, ఈ రోజు ఎక్కడ పోయినావు, ఈ ప్రస్తావన అస్సలు వద్దురా, వద్దండరా. అది మనకు మంచిది కాదు. సన్నిధికి వచ్చి కూడా లోకం ఇంకా మనం ప్రస్తావన తీసుకోవడమా? గేట్ అవతలనే వదిలేసిరండి దాన్ని, ఆ కంపును. దీంట్లోకి వచ్చి పవిత్రమైన ఆలోచనలతో బ్రతుకులను కట్టుకుందాం, జీవితాన్ని బాగుపరుచుకుందాం. దేవుడి సన్నిధికి వచ్చి కూడా ఇంకా లౌక్యమా, లోకమా, ఆ భావాలను గేట్ అవతలనే వదిలిపెట్టేసేయండి. గేట్ లోనికి తీసుకొచ్చారా, బ్రతకవలసిన పరిస్థితిలో కూడా ఉండం మనం. వద్దు, అది మహాభయంకరమైన పాపం. ఇక్కడ వచ్చి కూడా అదే ప్రస్తావనలో, అదే ఆలోచనలతో ఉండిపోతున్నారు. చూశారు? ఇక మనలో మార్పు ఇంకా రాలేదు అన్నట్లే ప్రేమైన దేవుని వారలారా. ఇక్కడ వచ్చామంటే ఎక్కడనో తల ఉంచుకొని ప్రార్థన కార్యక్రమం ప్రారంభించే వరకు ఎక్కడనో ఒక దగ్గర ఒక చోట చూసుకొని దేవుడి సన్నిధిలో మొరపెట్టుకుంటూ ఆయనను వేడుకోండి. దేవా, ఈరోజు ఏమి చెప్పబోతున్నావు, ఏం మాట్లాడబోతున్నావు, నా హృదయంలో తట్టండి, నన్ను గద్దించండి, నన్ను మేలుకొల్పండి, నన్ను నీ ఆలోచనలతో కట్టండి దేవా. ఆ మాటలు అర్థమయ్యే భాగ్యము, కృప దయచేయండి తండ్రి. ఆ మాటల వెలుగులో నా బ్రతుకును కట్టుకునే ఒక అపురూపమైన అవకాశాన్ని ఇవ్వండి తండ్రి అని ఆ దేవదేవుడిని వేడుకునే అవకాశంలోనికి మనం వెళ్ళగలగాలి ప్రేమన దేవుని వారలారా. అది చేయండర్రా ప్రియులరా. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 22వ వచనంలో కూడా చూడండి, అపొస్తలుడైన పౌలు యొక్క ఆలోచనలను చూద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 22వ వచనం.
కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 22వ వచనం. యూదులు సూచక్రియలు చేయమని అడుగుచున్నారు. యూదులకు పట్టింది పిచ్చి, సూచక్రియలు కావాలట. ఇప్పటికి సమాజం ఏమడుగుతుందో తెలుసా? అద్భుతాలు సూచక్రియలు చూడాలి అనుకుంటుంది. ఆ రోజు కూడా యూదులు ఏమడుగుతున్నారంట తెలుసా? అపొస్తలుడైన పౌలు మాట్లాడుతున్న మాట. యూదులు సూచక్రియలు చేయమని అడుగుచున్నారు, గ్రీసు దేశస్థులు జ్ఞానము వెతుకుచున్నారు. ఏది జ్ఞానము? ఎక్కడ ఉంది జ్ఞానం? ఏది మహాజ్ఞానం అన్న ఆలోచనలతో ప్రపంచం కొట్టుమిట్టాడుతుంది. ఎక్కడ ఉంది జ్ఞానం? ఎందులో ఉంది జ్ఞానము? అల్లాడిపోతుంది ప్రపంచం. ప్రియమైన దేవుని వారలారా, యేసుక్రీస్తు ప్రియులారా, అపొస్తలుడైన పౌలు ఒక అద్భుతమైన సంగతి మాట్లాడుతున్నాడు. ఇక్కడ చూడండి మీరు. యూదులు సూచక్రియలు చేయమని అడుగుచున్నారు, గ్రీసు దేశస్థులు జ్ఞానము వెతుకుచున్నారు. అయితే 23వ వచనంలో, అయితే మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించుచున్నాము. సిలువ వేయబడిన క్రీస్తును ఎందుకు ప్రకటిస్తున్నామో తెలుసా? ఈ సిలువ వేయబడిన క్రీస్తు దగ్గరనే, సిలువ వేయబడిన క్రీస్తు దగ్గర క్రీస్తు యొక్క గుణము, క్రీస్తు యొక్క అతిశయము ఉంది. క్రీస్తు యొక్క గుణం ఏంటో తెలుసా? మనిషి యొక్క పాపాలను పరిహరించే గొప్ప అవకాశము సిలువ వేయబడిన క్రీస్తు దగ్గర ఉంది. సిలువ వేయబడిన క్రీస్తు దగ్గర ఉన్న అతిశయం ఏంటో తెలుసా? గర్వించదగ్గ విషయం ఏంటో తెలుసా? యేసుక్రీస్తు చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచి మహోన్నతమైన లోకానికి వెళ్ళాడు. అటువంటి గొప్ప భాగ్యం నీకు నాకు దొరికే అవకాశం ఉంది. జ్ఞానం అంటే దేవుని యొక్క ఆలోచనలు అంటే ఈరోజు ప్రపంచ మానవాళికి అర్థం కాలేదు. ప్రేమైన దేవుని వారలారా, అందుకే కింది మాటల్లో మనం చూడగలిగితే, ఆయన యూదులకు ఆటంకముగాను అన్యజనులకు ఎరితనముగాను ఉన్నాడు. కానీ యూదులకేమి గ్రీస్తు దేశస్థులకేమి పిలువబడిన వారికి క్రీస్తు దేవుని శక్తియును దేవుని జ్ఞానమై ఉన్నాడు. దేవుని శక్తి ఏంటో తెలుసా? నీ పాపాలకు పరిహారము క్రీస్తు దగ్గర దొరుకుతుంది. అదిరా దేవుని శక్తి. క్రీస్తు దేవుని శక్తి. నీ పాపాలకు పరిహారము దొరికే ఒక అపురూపమైన అద్భుతమైన అవకాశం యేసుక్రీస్తు దగ్గర ఉంది. అది దేవుని శక్తి. జ్ఞానం అంటూ నువ్వు చూసావు. జ్ఞానం అంటే ఏంటో తెలుసా? ఒక మహోన్నతమైన లోకానికి నువ్వు చేరడమే జ్ఞానము. అదిరా జ్ఞానం అంటే. ఒక మహోన్నతమైన లోకాన్ని, నిత్యత్వాన్ని పొందుకోవడమే జ్ఞానం. అది ఆ పొందుకునే అపురూపమైన అవకాశం అది యేసుక్రీస్తు ద్వారానే. నేనే మార్గం, నా ద్వారా తప్ప ఎవడును తండ్రి యొద్దకు చేరడు అన్న యేసుక్రీస్తు జ్ఞానమై ఉన్నాడు. అది జ్ఞానం అంటే. ఈయన ద్వారానే. జ్ఞానం ఎక్కడోని వెతుకుతుంది ఈ సమాజం. జ్ఞానం మహోన్నతమైన లోకాన్ని చేర్చే యేసుక్రీస్తు ప్రభులవారు జ్ఞానం. యేసుక్రీస్తు ప్రభులవారిని చేరుకుంటే మహోన్నతమైన లోకానికి నువ్వు చేరుకుంటావు. అది జ్ఞానం. ఈ ప్రపంచానికి చాటి చెప్పవలసిన ఒక అత్యున్నతమైన స్థాయిలో నీ బ్రతుకుండాలని దేవదేవుడు నిన్ను పిలుచుకున్నాడు. ఆ స్థాయిని నీవు మరవకూడదు. ప్రేమైన దేవుని వారలారా, ఆలోచించండి. దేవుని వెరితనము మనుషుల జ్ఞానము కంటే జ్ఞానము గలది. దేవుని వెరితనము మనుష్య జ్ఞానము కంటే జ్ఞానము కలది. దేవుని బలహీనతను చూశారు, మనుషుల బలము కంటే బలమైనది. అంత గొప్పది. కాబట్టి ప్రియులరా, అటువంటి ఉన్నతమైన భావాలతో మన బ్రతుకులను ముందుకు నడిపించుకోవాలి. ఈ క్రీస్తును ప్రకటించడానికి మన బ్రతుకులు, ఈ సత్క్రియలను సమాజంలో చాటి చెప్పడానికి మనల్ని పిలుచుకున్నాడు. ఆ స్థాయిని మీరు మర్చిపోకండి. మన పూర్వపు స్థాయి ఉంది చూశారు. ఆశ్చర్యకరమైన వెలుగులోనికి రాకముందు చీకటిలో ఉన్న బ్రతుకులు ఉన్నాయి చూశారు. అది ఇక రాకూడదు. అది ఫుల్ స్టాప్ అంతటితో అది అయిపోయింది ఆ జీవితం. ఆ స్థాయి దాటి వచ్చాము, ఒక ఉన్నతమైన స్థాయిలోనికి వచ్చాము మనం. ఆ స్థాయినే గుర్తుపెట్టుకోవాలి. నేను ఇప్పుడు క్రీస్తు వాడను, ఇప్పుడు నేను దేవుని వాడను, నేను పరిశుద్ధ జనాంగమును, దేవుని సొత్తైన ప్రజలు. నేను సత్క్రియలను
సత్క్రియలను ప్రకటించడానికి, సత్క్రియలను చేయడానికి, క్రీస్తు యొక్క గుణాతిశయములను ఈ లోకానికి చేరవేయడానికే నేను నిలబడ్డ దేవుని సొత్తైన బిడ్డను, దేవుని యొక్క యాజక సమూహమును నేను అన్న భావనలతో నిలబడగలగాలి. అదే విషయాన్ని అపొస్తలుడైన పౌలు తిమోతికి చెప్తున్నాడు. చూడండి, తిమోతికి రాసిన 2వ పత్రిక, ముగించుకుందాం ఈ మాటతో. తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 8వ వచనం. కాబట్టి నీవు మన ప్రభు విషయమైన సాక్ష్యమును గుర్చైనను, వింటున్నారా? మన ప్రభు విషయమైన సాక్ష్యంను గుర్చైనను. ఇదో సాక్ష్యం, మన ప్రభు గురించిన సాక్ష్యం ఏంటి? నీ సాక్ష్యం వద్దు, నీ సాక్ష్యం ఓడి కావాలి, నా సాక్ష్యం ఓడి కావాలి. మరి వారం రోజులు పాలు ఇవ్వలేదు, ఈరోజు పాలు ఇచ్చింది, చెప్పు తల్లి సాక్ష్యం. ఇంకా పాలు బాగా ఇచ్చిందండి. 4 పొదుగుల్లో మంచిగా పాలు వచ్చేసాయి. 5 లీటర్లు ఇచ్చాయి, 5 లీటర్లు అమ్ముకున్నా, 5 3300 వచ్చాయండి. ఓ 10 రూపాయలు కానికేసానండి. ఇదండి ఈరోజు నా సాక్ష్యం. అబ్బా, గొప్ప సాక్ష్యం. రేపు ఆమె బర్రె పాలు ఇవ్వట్లేదు, నువ్వు ప్రార్థన చేసుకోమా, నీ బర్రె కూడా పాలు ఇస్తుంది. 3 రోజులు ప్రార్థన చేసుకున్నా, బర్రె పాలు ఇవ్వట్లేదు. ఆమె బర్రె పాలు ఇవ్వలేదు, ఈమె బర్రె పాలు ఇచ్చింది. ఏ సాక్ష్యాలు ఉండేటివి? అరే బాబు, సాక్ష్యాలు మన గురించి చెప్పుకుంటూ పోతే పొద్దున మొదలు పెడితే పడుకునే వరకు ఎన్ని చేస్తున్నాడు అయ్యా దేవుడు నీ కోసం. అది ఒకటేనే చేశాడు పాలిచ్చేది. ఎన్ని చేశాడమ్మా? ఉదయం లేవంగానే నా తండ్రి చల్లటి గాలిని ఇస్తుంటే ఆ గాలిని పీల్చుకొని బ్రతుకుతున్నాను నేను. ఉదయాన్నే నేను టిఫిన్ చేశాను చూశారు, ఆ టిఫిన్కి కావలసిన పదార్థాలన్నీ నా దేవుడు ఇచ్చేశాడు. ఈరోజు మళ్ళీ ఈ దినంలోనికి నన్ను తీసుకొచ్చాడు చూశారు, అది అద్భుతమైన గొప్ప భాగ్యం. ఆ గొప్ప భాగ్యం ఏంటో తెలుసా? అది నీ వెరగాలి. ఈ ఉదయంలోనికి నడిపించిన నీ దేవదేవుడు నిన్ను ఎందుకు నడిపించాడో అది నీ వెరగాలి. చెప్పుకపోయి ఎన్నున్నాయి సాక్ష్యాలు. ఈరోజు మళ్ళీ అందరిలా నన్ను సజీవ లెక్కలోకి, నన్ను మళ్ళీ యొక్క ఆకారంలోనికి నన్ను నిలబెట్టాడు నా కన్న తండ్రి. అది మొదలుకుంటే ఈ క్షణం వరకు కాచి కాపాడుతున్నవాడు నా దేవదేవుడు. ఎన్ని చెప్పుదును నా తండ్రి గురించి, లెక్కలేనన్ని సాక్ష్యములు నా తండ్రి గురించి, నాకు చేసిన మేలులు. దేవా, నువ్వు చేసిన మేలులు ఇన్ని అని చెప్పుదునా, ఇన్ని అని చెప్పగలుగుదునా? సముద్ర ఇసుక రేణువుల కంటే విస్తారమైనవి నీవు నాకు చేసిన మేలులు. సముద్రపు ఇసుకను లెక్క పెట్టలేవే. ఒక దోషడి ఇసుక నీ చేతిలో పెడతా, ఏంచు, నీ బ్రతుకంతా సరిపోతుంది ఆ కణాలను ఎంచడానికి. అర్థమవుతుంది ఇసుక అంటే? ఆడ బొడ్డే ఉంది చూశారు, ఆ బొడ్డే ఇసుకని తెచ్చి సువర్ణ దగ్గరనే వస్తా. అమ్మ, నేను ఒక్కొక్క కణాన్ని ఈడిపోకుండా ఒక్కొక్కటి ఏంచి నాకు ఈ తల్లి అంట. ఎంతసేపు పడుతుందమ్మా ఇసుక? దోషుడు ఇసుకని నువ్వు ఎంచుతలేవు చూసావు, లెక్క పెట్టలేవు చూసావు. సముద్రంలో ఉన్న ఇసుక ఒక దగ్గరికి చేరిస్తే సముద్రం ఎంత పెద్దదో తెలుసా? 3 వంతులతో ఈ ప్రపంచం 6 నెల ఒక వంతు, 6 నెల మీద ఒక వంతులో మనం ఉన్న 3 వంతులో వాటర్ ఉంది. ఆ 3 వంతులో ఉన్న వాటర్లో ఉన్న ఇసుకను తీసుకొస్తే ఎవడి వల్ల అవుతుంది ఎంచేది? ఏంస్తావా? మన వల్ల కాదు. నీ జీవితమే సరిపోదు. అన్ని మేలులు నీ కోసం దేవుడు చేస్తున్నది. రోజును మొదలుకుంటే గావే, బర్రె పాలు ఇవ్వలేదు, బర్రె పోగొట్టుకుపోయింది, బర్రె ఇక్కడ పోయింది, అదయింది, ఇదైంది, ఈ సాక్ష్యం ఓడి కావాలి. ఇవి చెప్పి మనుషులను దేవుడిలోనికి నడిపిస్తావా? క్రీస్తు సాక్ష్యం చెప్పు. అది మహోన్నతమైన సాక్ష్యం. అది మనిషిని పవిత్రపరిచే సాక్ష్యం, మనిషిని మహోన్నతమైన లోకానికి నడిపించే సాక్ష్యం. అది మన విశ్వాసానికి మూలమైనది సాక్ష్యం. క్రీస్తు గురించిన మాట. నీ సాక్ష్యం విశ్వాసానికి మూలము కానిది నీ సాక్ష్యం. విశ్వాసానికి మూలమైనది క్రీస్తు గురించిన మాట. కాబట్టి నీవు మన ప్రభు విషయమైన సాక్ష్యమును గూర్చైనను, ఆయన ఖైదీనైన నన్ను గూర్చైనను సిగ్గుపడక తిమోతి, దేవుని శక్తిని బట్టి సువార్త నిమిత్తమైన సువార్త అంటే ఎవరు కనబడాలో తెలుసా? సిలువ వేయబడిన క్రీస్తు కనబడాలి. సువార్తలో ఎవరు కనబడుతున్నారు? సిలువ వేయబడిన
క్రీస్తు కనబడుతున్నాడు. సువార్త నిమిత్తమైన శ్రమ అనుభవంలో పాలివాడవై ఉండుము. ఇందుకు నిన్ను పిలిచాడు దేవుడు. ఇది నీ స్థాయి, ఒక మహోన్నతమైన స్థాయి. క్రీస్తుని ప్రకటించడం అంటే అది అందరికీ దక్కని భాగ్యం, నీకు దక్కింది. చూశారు, అది ఉన్నతమైన భాగ్యంగా భావించాలి ప్రేమైన దేవుని వారలారా. అటువంటి బాధ్యతలో, అటువంటి భారంలో, అటువంటి ఉన్నతమైన స్థాయిలో నా బ్రతుకులు ఉన్నాయి. ఆ స్థాయిని ఎప్పుడు మర్చిపోకు. క్రీస్తుని ప్రకటించే స్థాయి అది ఉన్నతమైన స్థాయి. అది ఒక అవమానంగా నువ్వు ఫీల్ కాకూడదు. అయ్యో, క్రీస్తుని తీసుకపోతే ఎవరేమనుకుంటారో ఏమో, ఎవరేమి ఆలోచిస్తారో ఏమో అని చాలా చిన్నగా నీవు నామూషిగా ఫీల్ అవుతున్నావు. వద్దు, అది మహోన్నతమైన భాగ్యం క్రీస్తుని ప్రకటించడం అంటే. రొమ్మిడ్చి నీ క్రీస్తును ప్రకటించు. నీ క్రీస్తును ప్రకటించటం వలన వాడి యొక్క పాపాలు క్షమించబడతాయి. వాడు మహోన్నతమైన లోకానికి అర్హత సాధించుకునే గొప్ప అవకాశం ఉందయ్యా. చెప్పవు లోకానికి వెళ్ళి. అందుకు నిన్ను పిలిచాడు, అందుకు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు, అందుకు తన సొత్తుగా నిన్ను కట్టుకోవడానికి, లేదా తన యొక్క కుమారుడిగా నిన్ను నిలబెట్టుకోనగలిగాడు. అది గొప్ప ఉన్నతమైన భాగ్యం. అటువంటి ఆలోచనలతో మనం అంతా వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ తలలు ఉంచండి. చిన్న ప్రార్థనతో సెలవు తీసుకున్నాం. మహోన్నతుడా, ఒక్కన్న తండ్రి, విలువైన నీ మాటలను నీ పిల్లలతో పంచుకున్నాను. చెప్పడ్డ మాటలు ఆ బ్రతుకులో ఫలించుటలో కృప చేయండి నాయన. నీ పిల్లలు అర్థం చేసుకునే స్థాయిని ఇవ్వండి దేవా. ఆలోచించే గొప్ప భాగ్యం ఆ బిడ్డలకి ఇవ్వండి. నా కొద్ది మంది అయినా సరే తండ్రి, దీంట్లో కొంతమంది అయినా నిలబడగలిగితే అది నీకు ఎంతో ఆనందం, సంతోషం. ఇలా అర్థం కావాలన్న ఆలోచన తప్ప మరొక్కటి లేదు దేవా. నీ పిల్లలను ప్రేమించి దేవా నాకు ఈ అవకాశం ఇచ్చావు, ఈ గొప్ప భాగ్యం నాకు ఇచ్చావు. నీ పిల్లలతో నీ కుమారుని గురించి చెప్పుకునే గొప్ప భాగ్యం, అది గొప్ప బాధ్యత, అది గొప్ప ధన్యత నా బ్రతుకుకు. నీ పిల్లలు కూడా ఈ గొప్ప ధన్యత, ఈ గొప్ప భాగ్యంతో కూడుకున్న ఈ మాటలు మేము వినగలిగాం. మా బ్రతుకులో, మా జీవితాల్లో ఇక నుంచి ఈ స్థాయిని మేము గుర్తుంచుకోవాలి. మా స్థాయిని మేము గుర్తుంచుకోవాలి. మమ్మల్ని మేము ఎవరో అర్థం చేసుకోవాలి. మమ్మల్ని పిలిచిన విధానాన్ని మేము అర్థం చేసుకొని నా ప్రభువును ప్రకటించడానికి, నా ప్రభువును ప్రచురం చేయడానికి నాకు ఈ బ్రతుకు, ఈ జీవితం, ఈ క్రీస్తులోనికి అడుగుపెట్టే ఒక గొప్ప అవకాశం నా తండ్రి నాకు కల్పించాడు అని ఆలోచించుకొని వాళ్ళ స్థాయిని మర్చిపోకుండా దేవా, పాత జీవితంలోనికి వెళ్లకుండా ఇప్పుడున్న ఈ స్థాయి ఉన్నతమైన స్థాయి, ఈ స్థాయిలో ప్రభుల వారిని తప్ప మా బ్రతుకులో మరొక్క దానికి చోటు లేకుండా అంత ఉన్నతమైన భావాలతో, ఆలోచనలతో మా బ్రతుకులను కట్టుకున్నట్టులో, నిలబెట్టుకున్నట్టులో గొప్ప అవకాశాలను మాకు దయచేయమని మనస్ఫూర్తిగా నీ పిల్లలను బట్టి నా గురించి తండ్రి, నా యొక్క బ్రతుకు గురించి కూడా మొరపెట్టుకుంటూ దేవా, ఒక్కసారి వచ్చిన పిల్లలను వారికి ఉన్న ఇబ్బందులు ఏంటో, వాళ్ళకున్న ఆపదలు ఏంటో, వాళ్ళకున్న సమస్యలు ఏంటో, వాళ్ళకున్న అనారోగ్య ఇబ్బందులు ఏంటో జ్ఞాపకం చేసుకోండి. చిన్న బిడ్డలు ఉన్నారు తండ్రి, వాళ్ళ యొక్క బ్రతుకులు కూడా నీ ఆలోచనలతో నిండాలి, నీ ఆలోచనలతో కట్టబడాలి. బాలుడు నడవవలసిన త్రోవను తండ్రి ఆ దశలోనే ఆ త్రోవను నేర్పితే వాడు పెరిగి పెద్దవాడైనప్పుడు ఆ త్రోవ నుండి తొలగిపోడు. ఆ చిన్న బిడ్డలను కోపగించుకోవడం కాదు తండ్రి, వారి పైన ఉన్న ప్రేమతో నేను వాళ్ళను గద్దించాను తప్ప మరొకటి లేదు అన్నది తల్లిదండ్రులు కూడా ఆలోచించాలి. ఆ బిడ్డలు బాగుపడాలి, వాళ్ళ జీవితాలు ఉన్నతమైన భావాలతో కట్టబడాలన్న తాపత్రయం తప్ప మరొకటి నాకు అంతకంటే లేదు. ఇక్కడ వచ్చిన వారిపైన ఎవరిపైన ఎటువంటి తండ్రి తప్పుడు ఆలోచన, నాకు ద్వేషం, వాళ్ళని విమర్శించాలన్న ఆలోచన నాకెంత మాత్రం లేదు దేవా. ఒకటే వాళ్ళని ప్రేమిస్తున్నాను. ఆ బిడ్డలు నాతో పాటు కూడా ఒకవేళ నేను అర్హత సంపాదించుకునే దేశవైపుగా నా బ్రతుకు వెళ్తూ ఉంటే ఆ స్థితిలో వాళ్ళ బ్రతుకులు కూడా వెళ్ళాలన్న ఆలోచన తప్ప మరొకటి లేదు అని ఆ బిడ్డలు గుర్తించుకునే భాగ్యం, ధన్యతను దయచేసి దేవా. ఈ మాటలు నా తండ్రి నాతో మాట్లాడుతున్నాడు సూటిగా. ఈ మాటలు ఇలానే నన్ను గద్దించాలి, ఈ విధంగానే ఆ తండ్రి మమ్మలను కట్టాలి, పురికొల్పాలని ఆలోచించుకున్నట్లు కృప చేయమని మనస్ఫూర్తిగా కోరుకుంటూ తండ్రి, ప్రతి పరిస్థితిని నీ చేతిలో పెడుతూ ఇప్పటి వరకు చేసిన సహాయాన్ని బట్టి, నాకు చేసిన ఏక కృపను బట్టి మనస్ఫూర్తిగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు పేరిట ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం మా కన్న తండ్రి. ఆమేన్. అందరికి వందనములు. గాడ్ బ్లెస్ యు ఆల్.